రాబోయే 2026 సంవత్సరానికి సంబంధించి కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? తప్పకుండా అబ్బా. కర్కాటక రాశి వారు అంటేనే ఒక ఈ మన్మధుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఏది వాడి ప్రేమ సముద్రం, వాడి కోపం ప్రళయం. నాగార్జున మీద తనిఖీ డైలాగ్ చూసినావా? సో యాజ్ ఇట్ ఈజ్ ఆ డైలాగ్ వీరికి సెట్ అవుతుంది. ఓకే. ఎవరైతే కర్కాటక రాశి ఉంటారో భావోద్వేగాలు ఎక్కువ ఎమోషన్స్, ఫీలింగ్స్. సో నేను, మా అమ్మ, మా నాన్న, మా గృహము, ఇలాంటివి బాగుంటాయి. అంటే వీళ్ళు ఈ మైళ్ళ నుంచి రాలేరు. ఓవరాల్గా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారి భర్తలు కానీ భార్యలు కానీ, ఇప్పుడు భార్యలు కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు నాకు చాలామంది, ఎన్నో కాల్స్. గురుగారు, మా భర్త ఎంతసేపటికి వాళ్ళ అమ్మగారని, వాళ్ళ చెల్లెలు అని, చెల్లెలు కూతురు నా కూతురులే అని చెప్పడము, అదేవిధంగా వారి అన్నయ్య అంటే ప్రాణం, డబ్బులు అన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాడు, డబ్బులు ఒక్క రూపాయి మాకు ఇయ్యడు అనే కంప్లైంట్లు బాగుంటాయి. సో అంటే చెప్తున్నాను నేను, వారిని అలా ఉంటుంది వారి పరిస్థితి. సో సరే, ఓకే, ఏది ఏమైనప్పటికీ 2022 ఆగస్టు నుండి 2024 ఆగస్టు వరకు బాగా గమనించుకోండి. హా అక్షరముతో ఉండేటువంటి పేర్లు ఎవరిదైనా కానివ్వండి, అది ఒక సంస్థ కానివ్వండి, ఒక పేరు కానివ్వండి, ఒక అమ్మాయి పేరు కానివ్వండి, ఒక అబ్బాయి పేరు కానివ్వండి, అది ఏదైనా కానీ హా అక్షరంతో పేర్లు మొదలు, ఈ టైంలో పెను సంచలనాలు వారి జీవితంలో మారినవి. ఓకే. నిజంగా అంటే ఈ అక్షరాలు మీరైతే చెప్పినారో అందులో ఒక అక్షరంకి సంబంధించి మీరు చెప్పిన విషయాలు కొన్ని జరిగినాయి దగ్గరగా చూసిన వ్యక్తిలో. సో అంటే ఇదంతా మనం చెప్పింది ఇక్కడ నిజమైంది. సో అమ్మవారి సాధన, లైక్ ఇంకేదైనా భగవంతుని యొక్క బలం కావచ్చు, ఎవరికి వారికే ప్రత్యేకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా, నేను ఎవరో వ్యక్తికి జరిగింది, నేను దగ్గరగా చూశాను, మీరు చెప్పినట్టుగా అని చెప్పన్నారు. సో ఒకవేళ వారి జన్మనామం కానీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నడిచే దశ అంతర్దశలు బాగా లేవు, ఒకవేళ ఈ 2026లో నిజంగానే వారి వ్యక్తిగతంగా పేరు, ఈ జన్మనామము, జన్మ నక్షత్రము, వ్యక్తిగతంగా ఉన్న నక్షత్రం రెండు ఒకటే అయితే మాత్రం టాప్ పొజిషన్కి వెళ్ళిపోతున్నారు.